తండ్రి కొడుకుల మధ్య పోటీ. తండ్రి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా కొడుకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏకంగా కన్న తండ్రి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో జరుగుతుంది. తండ్రి రామకృష్ణయ్య గత 2 పర్యాయాలు సర్పంచ్గా కొనసాగారు. కుమారుడు మనగల వెంకట్ గతంలో వార్డు సభ్యుడు కొనసాగుతున్న సందర్భం తండ్రి వృత్తిరీత్యా కాళ్ళు చేతులు విరిగిన వారికి చెట్లు మందులతో తయారు చేసిన వైద్యం చేయడం, తండ్రి యొక్క వారి తండ్రి కూడా ఇదే వైద్యంతో రామాయంపేట చుట్టుపక్కల నుండి కాకుండా మెదక్, కామారెడ్డి, సిద్దిపేట నుండి ఇక్కడికి వస్తుంటారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా ఇదే వైద్యం చేస్తూ గత 2 సంవత్సరాల నుండి తండ్రికి దూరంగా ఉంటూ సొంత వైద్యం మొదలుపెట్టారు. వెంకట్ ఈ క్రమంలో ఝాన్సీలింగాపూర్ గ్రామం జనరల్ కావడంతో తండ్రి కొడుకులు ఇద్దరు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గెలుపు నాదంటే నాదే. తండ్రి కొడుకులు గ్రామంలో ఓటర్ల జనాభా 1536 ఉన్నారు. తన తండ్రి ఇంకెన్నాళ్ళు సర్పంచ్ పదవి చేపడతాడని, నేనెందుకు సర్పంచ్ కాకూడదని, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు తాను బీజేపీలో పనిచేస్తున్నానని కుమారుడు వెంకట్ తెలిపారు. తండ్రి రామకృష్ణయ్య గత 2 పర్యాయాలు సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. కాగా ఇటీవల సర్పంచ్ నోటిఫికేషన్ పడ్డాక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తం మీద కుటుంబం రాజకీయాలు మెదక్ జిల్లాలోని హాట్ టాపిక్గా మారాయి. గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఈ రాజకీయాల మూలంగా నువ్వా నేనా అనే విధంగా ఢీ కొంటున్నారు. మరి గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే. మరి బరిలో ఉన్న తండ్రి కొడుకుల మాటల్లో విందాం. ఝాన్సీలింగాపురం. నా పేరు మానగల్ల రామకృష్ణయ్య. నేను 12 ఏళ్ళు సర్పంచ్ చేసిన కంపెనీగా. పనులు చూసి అన్ని బ్రిడ్జిలు కట్టించిన, సిసి రోడ్లు పోసిన, మరుగుదొడ్లు కట్టించిన, మా ఊరు మండల జిల్లాల పాస్ట్ వచ్చింది. ఆ కొరకు ఇప్పుడు కూడా వస్తీ జర్నల్ వచ్చింది. జనాలందరూ నిలబడి నువ్వే సర్పంచ్ ఉండాలని నామినేషన్ వేయించారు. జనాల వైపు నా వైపే ఉన్నారు. 2-3 8 కలిసి లాస్ట్కు వేసిరు. వేసినాక అన్న నా కొడుకుకు నేర్పి కూడా వేయించారు. అయినా నీ కొడుకు నీకే పోట ఉన్నవేసుగా మాట్లాడదామంటే కొడుకుతో నేర్పించారు అని మళ్ళీ ప్రజలంతా నా వైపు తిరిగి గెలిపిస్తాము, ఏం భయపడకని చెప్తుండ్రు. ప్రజలకందరికీ నమస్కారం. అడుగు. ప్రత్యక్షంగా నా కొడుకే ఉన్నాడు, పోటీ ఎవరు లేరు. ఏడిపోయినా తండ్రి కొడుకులు ఆ కొడుకు బంద్ చేసుకుంటే బాగుండు అని ఎవరికి ప్రచారానికి పోయినా అదే మాట చెప్పిండ్రు. మరి బంద్ చేసుకుంటాడా ఉంటాడా, ఆయనకి ఏం నేర్పిరో మా కొడుకు. వార్డు మెంబర్ కూడా గెలిపిస్తాడ, పేరు నిలబెట్టలేదు. పేరు ఖరాబ్ అయితే నేనే పోయి చేసొచ్చిన. ఇప్పుడు ఆ కొరకే ఊరుకు దిద్దుదామనే దాని మీదనే, ఊరుకు డెవలప్మెంట్ చేద్దామనే దాని మీదనే ఎమ్మెల్యే గారికి కలిసి సర్పంచ్కి నిలబడైంది. ఊరికి అభివృద్ధి చేద్దామని నేను సర్పంచ్కి నిలబడ్డా. ప్రజలందరూ కోరుకుంటే. అందరికీ నమస్కారం. నేను మానేగల వెంకటేష్, ఝాన్సీలింగాపూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మా గ్రామంలో గ్రామాభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంలో నేను సర్పంచ్ పోటీ అనుకున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల క్రితం కూడా వార్డు మెంబర్గా సేవలు అందించాను. అదేవిధంగా స్వచ్ఛందంగా మా తాత నాన్నమ్మ పేరు మీద 20 లీటర్ల మినరల్ వాటర్ కేవలం 3 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది, సొంత నా కష్టంతో. ఇప్పుడు కూడా మా ఝాన్సీలింగాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మన రామాయంపేట మండల్, మెదక్ డిస్టిక్లో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే మా ఊరి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం నాకున్నది. అదేవిధంగా యువత అనుకుంటే సాధించలేదు ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకొని గ్రామ పంచాయతీగా పోటీ చేసి గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. నేను కూడా చాలామంది యువకులను చూసి ఇంప్రెస్ అయ్యి కూడా నేనెందుకు సర్పంచ్గా పోటీ చేయొద్దు, నా ఊరు నేను ఎందుకు డెవలప్ చేయొద్దు అనే ఉద్దేశంలోనే నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి మన నరేంద్ర మోడీ నిస్వార్థంగా ఏ విధంగా సేవ చేసిండో ఆయనను చూసి కూడా మనం కూడా ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనే ఉద్దేశంలో నాకు కూడా
బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది. బీజేపీ పార్టీలో ఉన్నాను నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీపీలో పనిచేసాను, ఫస్ట్ బజరంగ దళలో పనిచేశాను, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి మానేగల రామకృష్ణయ్య స్వయాన మా తండ్రి గారు ఉన్నారు. గత 2 టర్ములు కూడా ఆయన సర్పంచ్గా సేవలు అందించారు. నాకు అంతకు మించి ఆయన కంటే ఇంకెక్కువ మించి మా గ్రామానికి సేవలు అందించాలని అనుకుంటున్నాను. అందుకే సర్పంచ్గా పోటీ చేశాను. నాకు ఏమి ఇచ్చింది? నా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది. సర్టిఫికెట్ ఏమి ఇస్తాను? అది ఎంతమంది ఎదుగుతున్నారు? ఇది బాగా